డాక్టర్ బి రాజేంద్ర బాబు గారు, భారతి గారుల కుమారుడు అలోక్, అలాగే రాజేంద్ర గారి కుమార్తె మరి హిమబిందు, వారిరువురు ఏకమవుతున్న శుభవేళ చాలా విషయాలు నా మధ్యలో తిరుగుతున్నాయి. కానీ ఒకే రెండు మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, ముందు వారిరువురి రూపాలను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. కుమారుడిని చూస్తే విశాలమైన కళ్ళు, విశాలమైన నుదురు, అందమైన ముఖం. కుమార్తెను చూస్తే సుందర రూపం. చాలా పెళ్ళిళ్ళలో చూస్తుంటాం, అమ్మాయి ఏమో అప్సరసలా ఉంటుంది, వీడు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఊర పందిలా ఉంటాడు. ఏ బంధాలు కలుపుతాయో తెలియదు, కానీ ఇద్దరికి మ్యాచింగ్ ఉండదు. కానీ వారిద్దరి రూపం చాలా బాగుంది. పెద్దవాళ్ళు ఎందుకు అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా, ఈడు జోడు అన్నట్లుగా రూపాలు దగ్గరగా ఎందుకు చూస్తారు అంటే, వారికి పుట్టబోయే పిల్లలు కూడా చాలా అందమైన రూపాలతో పుడతారు అని ఆశపడతారు. కరెక్టే అది. అందమైన రూపాలతో పిల్లలు ఇంటిలో మన ముందు తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రియులరా, ఇది పై రూపం, శరీర రూపం. ఆత్మీయ జ్ఞానంలోనికి వెళితే ఈ శరీరానికి దేవుడు ప్రాముఖ్యతనివ్వలేదు. నరుని వేషం కానీ, నరుని ఆకారం కానీ దేవునికి లెక్కలేదు. ఆయన చూస్తున్నది ఆత్మ సౌందర్యం. ఆత్మ సౌందర్యం విషయాలకు వస్తే, నా కుమారుడు అలోక్ కూడా ఆత్మ సౌందర్యం కలిగినవాడు, కుమార్తె కూడా ఆత్మ సౌందర్యం కలిగినదే. వాళ్ళ నాన్న రాజేంద్ర గారు, మా పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారు, అమ్మాయి మంచిగా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తుంది. సుమారుగా 8 ఏళ్ల నుండి చెప్తున్నాడు, అన్నయ్య మీ ప్రసంగాలు కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తామని. అమ్మ ఇప్పుడైనా చేయండి కొంచెం. వాళ్ళ నాన్నగారు ఇప్పటికీ చేయటం లేదు. వెరీ గుడ్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇరువురు దైవ జ్ఞానంలో పెంచబడిన వాళ్ళు, దేవుని జ్ఞానం తెలిసిన వాళ్ళు. చెప్పాలంటే వివాహముపై, వివాహ వ్యవస్థపై సంపూర్ణ అవగాహన కలిగిన వాళ్ళు. ప్రస్తుత కాలంలో వివాహంపై నమ్మకాలు లేవు సమాజానికి, మనుషులకి. ఆ మధ్యకాలంలో ఒక హీరోయిన్ మాట్లాడుతుంది, నాకు పెళ్ళొద్దు, పెళ్లి చేసుకోనకుండా ఎలాగమ్మా ఈ జీవితం అంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందిగా అంటుంది. ఏ షిప్ ఉందట? లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇంగ్లీష్లో ఈ పదాలు చాలా అందంగా ఉన్నాయని ఏదో అనుకోకండి. పచ్చి తెలుగులో చెప్పాలంటే అది బూతు. నేను ఎవరినైనా నా స్నేహితుల్లో ఒక్కరిని ఉంచుకుంటాను అని మాట్లాడటం. అదేంటి అంత మాట మాట్లాడుతున్నావు, మన దేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి అని బుద్ధి చెప్పేవాళ్ళు, గడ్డి పెట్టేవాళ్ళు ఎవరో లేరు. ఇదేదో ఫ్యాషన్ అయిపోయింది. చివరికి మరి వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఏంటి నీ జీవితం, నీకు ఎవరైనా తోడు ఉండాలి కదా అంటే, ఆవిడ అంటుంది, నేను ఒకరిని పెంచుకుంటాను. చూసారా, ఏ కోణంలో చూసినా స్వార్థమే. వయసులో ఉన్నప్పుడు తను సంతోషంగా ఉండడానికి పిల్లలొద్దు, పెళ్ళొద్దు, బాధలొద్దు, బాధ్యతలొద్దు, బంధాలొద్దు. ఇది తన స్వార్థం. వృద్ధాప్యంలోకి వెళ్ళాక ఎవరో బిడ్డను కని పడేస్తారని ఎదురు చూస్తుంది వాళ్ళని పెంచుకుందామని. సమాజం అంటే ఎలా అయిపోయింది? దేవుడు ఎన్ని ఆలోచించాడు, ఎంత ప్రణాళిక, ఎంత ముందు చూపు ఉంది ఆయనకి. వివాహ బంధాన్ని ఏర్పరచడం వెనక ఆయనకున్న సంకల్పం పవిత్రమైనది, గొప్పది. అందున దేవుని జ్ఞానము ఎరిగిన ఈ పవిత్రమైన జంట, ఈ పవిత్రమైన వివాహం ఎంత అవసరం అంటే, సమాజం అంతా చెడిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతుంది. ఇలాంటి దైవ జ్ఞానం తెలిసిన పిల్లల మధ్య వివాహం చేస్తే వారి కడుపున పుట్టిన పిల్లలు ఒక మంచి కుటుంబంలో పుడుతున్నారు, మంచి వాతావరణంలో పెరుగుతున్నారు, మంచి జ్ఞానము మధ్య వాళ్ళ జీవితం రూపుదిద్దబడుతుంది, వాళ్ళు రూపొందించబడుతున్నారు. ఈ సమాజంలో దేవుని సమాజం పెరుగుతుంది, దేవుని పిల్లలు పెరుగుతారు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, రాబో కాలంలో మన చర్చిలు ఎక్కువ నిండిపోతాయి. ఎందుకంటే మీరు దేవుని పిల్లలను, మీరు పిల్లలుగా మీ వివాహ బంధంలో, మీ దాంపత్య జీవితంలో పిల్లలను కంటారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు. ఈ జ్ఞానంలో పెంచబడతారు.
ఇలాగ మన సంఘాలు డెవలప్ అవుతాయి. సంఘాలు డెవలప్ అవుతాయనే మాట కంటే దేవుని సంఘము, దేవుని వ్యవస్థ, దేవుని కుటుంబం ఈ భూమి మీద మరింతగా వర్ధిల్లుతుంది అన్నది నిజం. ఒక మాట బైబిల్ నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్నాడు. అన్ని కోణాలలో మేలే, ఎందుకంటే వారి ఇరువురు జతపరచబడింది దేవుని కొరకు. నిజంగా ఎక్కడో తన కుటుంబం ఎక్కడో ఉంది, తను ఎక్కడో పెరిగింది. తను పెరిగిన ప్రదేశం వేరు, వాతావరణం వేరు, పరిస్థితులు వేరు, ఇష్టాయిష్టాలు వేరు, పద్ధతులు వేరు. కానీ నిజంగా ఒక స్త్రీ తన సామ్రాజ్యం అంతటిని, తన ప్రపంచాన్ని విడిచిపెట్టి మరో క్రొత్త ప్రపంచంలోనికి అడుగు పెట్టడానికి నిజంగా పెద్ద సాహసం చేస్తుంది. క్రొత్త వాళ్ళతో జీవితం, క్రొత్త మనుషులతో సంబంధం, క్రొత్త మనుషుల మధ్య తన వారిని విడిచిపెట్టి రావాలి. నిజంగా అది ఆలోచించినంత ఈజీ కాదండి, ఏదో మాట్లాడినంత ఈజీ కాదు. ఇదే పరిస్థితి మగవాళ్ళకు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళని, మన పరిస్థితులు, మన స్నేహితుల్ని, మన లొకాలిటీని వదిలివేసి వెళ్ళడం అంటే చాలా కష్టం. అలాంటిది నిజంగా దేవుడు ఒక స్త్రీని ఎలా ఆమె మనస్తత్వాన్ని సృష్టించాడో తెలియదు, కానీ ప్రారంభం నుంచి పురుషుని కోసం స్త్రీ అన్ని విడిచిపెట్టుకొని వస్తుంది. అంతేకాదు, ఏ శరీర బంధము వారి మధ్య లేకపోయినా తన భర్తకు ఏమైనా, ఏ కష్టం వచ్చినా వెలవెలలాడిపోవడం అనేది నిజంగా భార్యలో చూస్తున్నటువంటి ఒక గొప్ప గుణం. అది పెళ్లినాటి ప్రమాణాల్లో నుండి కష్టమందు, సుఖమందు, వ్యాధి అందు, బాధ అందు, కలిమి అందు, లేమి అందు, ఈ ప్రమాణాలు ఎంతమందికి అర్థమవుతాయో అర్థం కావో తెలియదు, కానీ వారి బంధం ఏర్పడిన తర్వాత మాత్రం భర్త కష్టం వచ్చిన 99% భార్యలు నిలబడే వాళ్ళే ఉన్నారు మన సంస్కృతిలో. భర్త ఉన్నప్పుడు ఒకలా, భర్తకు లేనప్పుడు ఒకలా ప్రవర్తించే ఆడవాళ్ళు ఎక్కడో ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంది స్త్రీలు మాత్రం భర్త కష్టాల్లో, కన్నీళ్ళు కూడా తోడుండడానికి అర్థం చేసుకుని వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అన్నది నిజం. ఎందుకంటే స్త్రీ మనస్తత్వాన్ని దేవుడు అలా సృష్టించాడు అన్నది నా అభిప్రాయం. కనుక పురుషుడు తల్లి దగ్గర పొందిన ప్రేమ తర్వాత భార్య దగ్గర పొందుతాడు, అదృష్టవంతుడు. అందుకే భర్త దొరికిన ఆమెకు మేలు దొరికిన అనే మాట దేవుడు రాయలేదు, కానీ భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు దొరికింది. కాబట్టి పురుషుడు అహంకారాన్ని ప్రదర్శించకుండా, మూడో వ్యక్తుల మాట వినకుండా, దేవుడు జతపరిచిన తన భార్య, తన పెండ్లి భార్య, తన ప్రేమపూర్వకమైన బంధం, ఆమె కంట కన్నీరు రాకుండా చూసుకోవడం అతని బాధ్యత. అలాగే అన్నీ విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి తన భర్త కోసం వచ్చిన కుమార్తె, ఆమె కూడా తను అడుగుపెట్టిన కుటుంబ గౌరవాన్ని, అత్తమామలలో తల్లిదండ్రులను చూసుకుంటూ ఏ సంకల్పం కొరకు ఒక్కటి చేయబడ్డామో ఆ దైవ సంకల్పాన్ని నెరవేర్చడం ఆమెకున్న బాధ్యత. ఇరువురు కూడి నివసించటం మేలు అని ప్రసంగి 4:9 నుంచి మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఒకరు పడిపోతే చేయిచ్చి లేపడానికి మరొకరు ఉంటారు అని. లోకంలో స్నేహితుడు కూడా పనిచేస్తాడు పడిపోతే లేపడం, కానీ అది పరిమితం. లోకంలో తోడబుట్టిన వాళ్ళు ఉంటారు పడిపోతే లేపడానికి, కానీ అది కూడా పరిమితం, కొంతవరకే. కానీ చావు వరకు తోడుండేది మాత్రం భార్య. భార్యకు భర్త, భర్తకు భార్య. అందుకే వారిరువురే కలిసి ఉండాలి, కలిసి ఉంటారు. కనుక అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం గొప్పది, ఇది బైబిల్ చెప్పింది. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది. గనుక ఏదో యవ్వన దశలోనికి వచ్చాము గనక వివాహం చేసుకుంటున్నామని కాకుండా, వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ సమాజానికి బుద్ధి చెప్పేలా, వివాహం చేసుకునే వారికి, చేసుకున్న వారికి మాదిరిగా ఉండేలా ఈ జంట జీవించాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి. వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.